At this moment, I think the fans will be in the euphoria of watching the trailer. But as the euphoria dies down, as we have been telling, we introduce the characters. We just introduce the characters. We just gave them what the characterizations are about, and in the conclusion, you are going to see the drama between them. That's the main thing that we are going to see. The Bahubali franchise, the war is a part and parcel of Bahubali franchise. No, I'm not at all bothered. ఎందుకంటే మనం సినిమా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ చూస్తే సెకండ్ హాఫ్ ఏంటో గెస్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా ఇంకా మూవీ బఫ్స్ అయితే సినిమా స్టార్ట్ అయిన వితిన్ 10-20 minutes they will be guessing what the second part is going to be. Some of them are right, some of them are wrong. It doesn't matter. It is what matters is ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్తున్నాను. మన ఫర్ ఎగ్జాంపుల్ ఎపిక్స్ లైక్ మహాభారతం, రామాయణం లాంటి సినిమాలు తీస్తే మన కథ ఏంటో తెలుసు, బట్ స్టిల్ వీ వాంట్ టు సీ ద డ్రామా. ఎంత అందంగా చెప్పామన్నది ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద థియరీస్ ఇప్పుడు నేను చూసిన దాంట్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రాంగ్, అండ్ ఫ్యూ ఆర్ లిటిల్ బిట్ క్లోజ్ హియర్ అండ్ దేర్. బట్ ఒకవేళ అందరికీ కూడా ఎగ్జాక్ట్గా గెస్ చేసినా సరే ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. ఆ పాయింట్కి ఎలా రీచ్ అవుతాం అన్నది మోర్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, యాజ్ ఐ సెడ్, నాకు డైరెక్ట్గా ఎప్పుడు నాకు ముందుకు వెనక్కి వెళ్తూ ఉంటాను. ట్రైలర్ కట్ చేసినప్పుడు కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది అటు ఇటు వెళ్ళినప్పుడు. బట్ వెన్ ఐ సీ ఇట్ యాజ్ అ హోల్, వన్స్ ద బీజిఎం కమ్స్, వన్స్ పెద్దని బీజిఎం వచ్చిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్ లెవెల్ కన్నా ఎక్కడికో దాటేసి వెళ్ళిపోయింది. హీ గివ్స్ అన్ ఎక్స్ట్రా ట్విస్ట్. దానికి లైన్ దాటేసి పైకి వెళ్ళాల్సిన ట్విస్ట్ హీ విల్ గివ్ ఇట్. సో ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ అబౌట్ ఇట్. అమరేంద్ర బాహుబలికి కొంచెం ఎక్కువ ఇష్టపడ్డాను శివుడి కంట. చాలా తక్కువ అండి. చాలాసార్లు ఇదే ప్రశ్నకి సమాధానం చెప్పాను. ఫస్ట్ బాహుబలి కథ సినిమా అయిపోయిన తర్వాత బాహుబలి పార్ట్ 2 తీయడం కాదండి, ఒక సింగిల్ స్టోరీ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒక సింగిల్ స్టోరీ. ఒక సినిమాలో దాన్ని మొత్తం తీయలేకపోతుంది కాబట్టి రెండు పార్ట్ల కింద విడదీసాం. సో మొత్తం అంతా ఒకటే కదా. బట్ బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత దాంట్లో వచ్చిన యూఫోరియా అది ఇది చూసి ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్లో కొంచెం ట్వీకింగ్ కొంచెం ఎక్కువ పెట్టడం, అక్కడ కొంచెం ఇంకా డ్రామాటిక్గా చేయడం, అలాంటి చిన్న ఇది ఉంది తప్ప బేసిక్ స్టోరీలో అయితే ఎటువంటి మార్పులు లేవండి. యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఏదైతే అనుకున్నామో చివరి వరకు అదే. ఇన్ఫ్యాక్ట్ ఒక 20-30% ముందు షూట్ చేసాం కూడా, ఇంకా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవుతుంది ముందు. మహిష్మతికి మార్పులు ఏం లేవండి. మహిష్మతి అనేది చాలా పెద్ద రాజ్యం. మనం ఫస్ట్ పార్ట్లో చూపించినప్పుడు మహిష్మతిలో కొంత పార్టే చూసాం. సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఇంకా మిగతా భాగాలు కూడా చూస్తున్నాం. సో ఇట్ ఈస్ ఫస్ట్ పార్ట్లో మనం చూసిన తక్కువ, సెకండ్ పార్ట్లో ఇంకా ఎక్కువ చూస్తున్నాం. ఒక క్లైమాక్స్ చేసేసరికి మొత్తం ఓపికలు అంతా అయిపోయినాయి అండి. 4 క్లైమాక్స్ షూట్ చేసే ఓపిక లేదు. స్టోరీ డిస్కషన్ అప్పుడు 1,00,000 పాయింట్ అనుకుంటాం అండి. బట్ వన్స్ షూటింగ్ వెళ్ళకముందే మొత్తం పాయింట్ అన్ని లాక్ అయిపోతాయి. 4 వర్షన్స్ షూట్ చేసి అంత ఇది లేదండి. This is piracy is a different issue and leakage is a different issue. Both are not the same. And this particular leak is some bug in the Facebook this thing. They are still trying to sort out why it happened. It is very irritating, but it is not something we can blame someone without knowing anything about it. So. It's online now. We launched it. We are supposed to launch it at 5 p.m. So we planned so many things around it, but unfortunately we launched it earlier. But I think it's good news for the fans rather than being bad news. Tricks of the trade అంటారు కదండి. డైరెక్టర్గా మనం కథలన్నీ చెప్పేటప్పుడు మాస్ పల్స్ కూడా కొంచెం తెలుసున్న డైరెక్టర్లు ఏం చేస్తారంటే తెలియకుండా ఆడియన్స్ని రేకెత్తించి పెడతారండి. అంటే ఫస్ట్ పార్ట్లో శివుడు తాలూ క్యారెక్టరైజేషన్ చూపించడానికి అమ్మ కోసం శివలింగాన్ని ఎత్తుకొని వాటర్ నుంచి నడిచి జంప్ చేసి వెళ్ళి అంత బలవంతుడిగా చూపించామండి. బలాల దేవుని చూపించినప్పుడు ఉత్తి చేతులతో దొనపోతూ ఫైట్ చేసి అంత బలమైన చూపించాం. సో వాళ్ళిద్దరు రైవల్స్ అని తెలుసు. సో అది రేకెత్తించి పెట్టడం అంటే ఎలాంటి బలవంతుడు ఇద్దరు కొట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నది తెలియకుండా ఆడియన్స్ రేకెత్తించి ఉంటుంది. దాన్ని క్లైమాక్స్కి పెట్టాం. సో పీక్ అన్నిటికంటే జనాలు ఏదైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో దాన్ని క్లైమాక్స్ పెట్టామండి. సో ద పీక్, ద ఎవరెస్ట్ పీక్ సినిమా, బాహుబలి సినిమాలో ఎవరెస్ట్ పీక్ ఏదైతే ఉంటుందో అది క్లైమాక్స్లో
బల్లాల దేవుడు మహేంద్ర బాహుబలి మధ్య ఫైట్లో ఉంటుంది. ఏదైతే ఉన్నాయో బాహుబలి కానీ, బల్లాల దేవుడు కానీ, శివగామి కానీ, కట్టప్ప కానీ, విజయ్ దేవుడు కానీ, దేవసేన, అన్ని క్యారెక్టర్స్ వెరీ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్స్ అండి. అందరూ కూడా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలని, వాళ్ళు నమ్మిన ఫిలాసఫీని చాలా స్ట్రాంగ్గా పాటిస్తూ ఉంటారు. సో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఆ క్యారెక్టర్స్ మధ్య రిలేషన్షిప్ కూడా అంత స్ట్రాంగ్ ఉంటాయి, లవ్ కానీ హేట్ కానీ ఏదైనా. సో దేవసేన క్యారెక్టరైజేషన్ విల్ బి వెరీ స్ట్రాంగ్ అండి. ఆడవాళ్ళందరికీ కూడా చాలా చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ అది ఒక సింగిల్ లైన్ సెంటెన్స్ కాదండి. ఓకే, ఇలా ఇలా ఇందుకని చంపేసాడు అని అంత ఈజ్ నాట్ సింపుల్ ఆన్సర్. సింపుల్ ఆన్సర్ అయితే ఇన్ని రోజులు దాని మీద యూఫోరియా కూడా అలా మెయింటైన్ అవుతుంది. ఇట్స్ కాంప్లికేటెడ్ సీక్వెన్స్ దట్ కమ్స్ టు దట్ పాయింట్. సో నాకు తెలిసి సినిమా స్టార్ట్ అయిన తర్వాత జనాలు అసలు అందులో లింగ వైపు చూస్తూ ఉంటారు, కానీ దీని క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పుడు వస్తుందని చూడరండి. నాకు తెలిసి ఆ క్వశ్చన్కి అంతా థియేటర్కి ఆడియన్స్ని రప్పించడం వరకే నేను అనుకుంటున్నాను. బట్ ఒకసారి థియేటర్లోకి వచ్చిన తర్వాత జనాలు దే విల్ బి ఆ క్యారెక్టర్స్తో పాటు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారని అనుకుంటున్నాను. ఇట్ ఈస్ ఒక సింగిల్ సెంటెన్స్ ఆన్సర్ కాదు, సింగిల్ సెంటెన్స్ ఆన్సర్ కాదు అది. ఇట్స్ బిల్డప్ టు దట్ పాయింట్. అండ్ ఆ పాయింట్ వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్ కోసం ఇంకా ఎక్కువ చూస్తూ ఉంటారండి. స్క్రీన్ ప్లేలో అలాగా రాయడం జరిగింది. బ్యాక్ అండ్ ఫోర్త్ ఇస్ వన్ థింగ్, బట్ యాజ్ అన్ ఎమోషన్ వైజ్గా చూసుకుంటే ఆ పాయింట్ వచ్చే వరకు జనాలు చాలా ఎక్సైటెడ్గా చాలా ఇది బిల్డప్ అవుతూ ఉంటుంది. ఆ పాయింట్ నుంచి ఇంకొక 2 స్టెప్లు పైకి వెళ్తుందని అనే విధంగా స్క్రీన్ ప్లే రాయడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. రాజమౌళి గారు మీ ఇద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నాం, డైలింగ్ మీరు అన్ని టాప్, ఇంకొంచెం రొమాన్స్ ఇంకొంచెం చేస్తే ఇంకా బాగుంటుందని ఒక 10 years మా ఇద్దరికి డిస్కషన్ ఉండేది. ఒక షార్ట్ తీసిరాయన, డైలింగ్ మీకు అసలు ఫాల్స్ ఇది వీక్నెస్ ఇది ప్రాబ్లం అంటే లేదు, మీకు అన్నింటిలో మీరు టాప్ అనిపించి రాజమౌళి గారు ఒక 100 times చెప్పాను. ఒక షార్ట్ అలా తీశారు. అది ఐ థింక్ రాజమౌళికి అసలు ఏ వీక్ పాయింట్స్ ఏం లేవు. అది చూస్తే సాంగ్స్ తీసేవాళ్ళు నాకు అనిపిస్తుంది. ఒకసారి క్లియర్గా చూడండి ఆ ఫోటో. అది అమర్దీప్ని డాన్స్ చేస్తూ ఉంటాను, నేను పని చేస్తూ ఉంటాను. చాలా సిన్సియర్ మనిషి. బాహుబలి సినిమా కదండి, పౌరాణికాలు కానీ, జానపదాలు కానీ, హిస్టారికల్స్ కానీ, చారిత్రాత్మక సినిమాలు కానీ చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. కథలు అంటే సినిమాలు కథలు అంటే బాగా ఇష్టం. ఆ కామిక్స్ అయినా, ఆ నవల్స్ అయినా, ఆ సినిమాలైనా చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువ చూడటం. సో ఇన్స్పిరేషన్ అనేది ఒక సింగిల్ పాయింట్ కాదండి, చూసిన ప్రతి సినిమా కూడా ఇన్స్పిరేషనే. చాలా పెద్ద లెవెల్లో తీయాలని కోరిక అయితే ఉంది. బట్ ఫస్టే ఇలాంటి కథ చేస్తే ప్రొడ్యూసర్ బయటకు పోమంటారు కదా. సో ముందు చిన్న సినిమాలు చేసుకుంటూ కొంచెం సక్సెస్ వచ్చిన తర్వాత, మార్కెట్లో వాల్యూ పెరిగిన తర్వాత, డిస్ట్రిబ్యూటర్స్కి ప్రొడ్యూసర్స్కి నమ్మకం వచ్చిన తర్వాత ఇలాంటిది అటెంప్ట్ చేశాను. సో నేనంటే కదా, నాకు తెలిసి భారతదేశంలో ఎవరైనా సరే ఏ కథ ఏ సినిమా తీసినా సరే ఇన్స్పిరేషన్ మహాభారతం, రామాయణంలో ఉంటుందండి. అది లేకుండా ఇంపాసిబుల్. అసలు మన నరనరాల్లో నాకు ఎక్కేసింది అది. సో ఆ ఇన్స్పిరేషన్ అయితే 100% ఉంటుందండి. అసలు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా గురించి ఆలోచించుకోవడం అనుకుంటున్నా. 2 నెలలు ఏదైనా హాలిడేకి వెళ్ళిపోయి ఏమి బుర్రలోంచి అంతా మైండ్లోంచి అంతా తీసేసి అని అనుకుంటున్నాను అండి. బట్ ఎలాంటి సినిమాలో తీస్తానని తెలియదు, కానీ నెక్స్ట్ సినిమాలో మాత్రం ఆ చివరి కూర్చున్నాడు ఒక ఆయన, కమల్ కన్నన్ అని చెప్పి, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్. ఆయనతో పని లేకుండా, విజువల్ ఎఫెక్ట్స్తో పని లేకుండా సినిమా తీయాలని అనుకుంటున్నానండి. గొప్పగా రావడానికి కష్టపడ్డారని. యాక్చువల్గా సినిమానే కాదండి, ఎవరైనా ఒక మనిషి అయినా, ఒక సినిమా అయినా, ఒక ఈవెంట్ అయినా చాలా ఒక శిఖరం స్థాయికి వెళ్ళాలంటే దానికి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ప్రోత్సాహం ఉంటే తప్ప, అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇది నాది అనుకుంటే తప్ప జరగదండి. బాహుబలి సినిమాకి పెద్ద అదృష్టం. యాక్టర్లు, టెక్నీషియన్స్ అందరూ కూడా ఇది నా సినిమా, నా కెరియర్లో ఇది మయూరాగా నిలిచిపోయే సినిమా అని చెప్పి అందరూ దానికి అంత ఎఫర్ట్ పెట్టి చేయడం అనేది దట్స్ వన్ రీజన్. సో అన్ని ఎఫర్ట్స్ అన్ని ఇండస్ట్రీలో కానీ, బయట కానీ, మీడియాలో కానీ, మా టీంలో కానీ అందరూ కూడా ఈ సినిమా గొప్ప సినిమా, ఈ తెలుగు సినిమా ఎక్కడికో తీసుకెళ్తుంది అనే నమ్మకం, ఆ దీవెనలో ఉండబట్టి నాకు తెలిసి బాహుబలి అనే ఫ్రాంచైజ్ అంత పైకి ఎదిగింది అనుకుంటున్నాను. ఈ సినిమాలో అంటే ఈ సినిమా చూసిన తర్వాత గ్యారంటీ ఎవరు పిల్లలండి, మళ్ళీ ఎక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఫస్ట్ నుంచి. థ్యాంక్ యూ. ఫస్ట్ పార్ట్లో ఎమోషనల్ పార్ట్ కంపారిటివ్గా విజువల్ వండర్తో కంపారిజన్ చేసుకుంటే
ఎమోషన్ పార్ట్ తక్కువ అండి, విజువల్ గ్రాండియర్ ఎక్కువ ఫస్ట్ పార్ట్లో ఇన్ కంపారిజన్. సెకండ్ పార్ట్లో రెండు కూడా ఈక్వల్గా ఉంటాయండి. ఎమోషన్ కానీ విజువల్ కానీ నువ్వు నేను అన్నట్టు పోటీ పడతాయి. ఇంకా అందంగా చూపించానండి. అనుష్క ఈ మధ్యలో ట్రైలర్లో 2 షార్ట్స్ ఉంటాయండి. సో దట్ గివ్స్ ఎన్ ఐడియా అనుష్క ఎలా ఉండబోతుంది అన్నది. అంటే విజువల్గా అందానికి చూసుకుంటే అనుష్క ఎలా ఉండబోతుందో 2 షార్ట్స్ బట్టి తెలుస్తుంది. బట్ యాజ్ ఎ క్యారెక్టరైజేషన్ షీ విల్ బి మచ్ మోర్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఫస్ట్ పార్ట్ రిలీజ్ ముందు ఇప్పుడు రిలీజ్ ముందు ఫస్ట్ పార్ట్ రిలీజ్ ముందు ఉన్న టెన్షన్ నా జీవితంలో ఎప్పుడు అనిపించలేదండి. దాన్ని అసలు అంటే కంపారిజన్ కూడా లేదు, లోయర్ కంపారిజన్ కూడా లేదు అప్పుడున్న టెన్షన్. బికాస్ సో మచ్ వాజ్ ఎట్ స్టేక్ అండ్ వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్ సో మచ్. ఇంతకుముందు వెళ్ళని టెరిటరీస్లోకి లైఫ్ జాకెట్ లేకుండా సముద్రంలో ఉరికేసినట్టు, పారాషూట్ లేకుండా ఆకాశం ప్లేన్లో ఉరికేసినట్టు ఉరికేసాం. అప్పుడున్న టెన్షన్ ఇస్ చాలా హై అండి. అది జీవితంలో అంత టెన్షన్ అసలు సినిమాతోనే కాదు దేనికి ఫీల్ అవ్వలేదు. సో ఈ సినిమాకి వచ్చేసరికి టెన్షన్ పార్ట్ చాలా తక్కువ అండి. జనరల్గా ఏ సినిమా రిలీజ్ అయినప్పుడైనా అందులో పనిచేసినప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ తప్పితే మోర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయండి టెన్షన్. మిమిక్రీ టాలెంట్ కూడా చూపించు. నీలాంటి వాడిని పట్టుకోవాలంటే నాకు 2 నిమిషాలు పని. ఇప్పుడు చిన్న జేరుస్వామి వినాయకుడిని విఘ్నేశ్వరుడు అని కూడా అన్నారన్నమాట. ఆ యొక్క శంకరుని పుత్రుడు వినాయకుడు. జీవితంలో ఎంత సంపాదించినా, ప్రపంచం అంతా పోయినా, ఎన్ని కోట్లు సంపాదించినా, మన సక్సెస్ చూడడానికి మా తల్లిదండ్రులు లేకపోతే ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది. అది నువ్వు ప్రతిసారి ఫీల్ అవుతుంటావా ఎట్లా? మా అమ్మ లేదు అనేసరికి అది చెప్పలేము అంతే. అంటే ఇప్పటికీ మా అవ్వ నాతోనే ఉండదని ఫీల్ అవుతుంది. ఈరోజు నంది అవార్డు వచ్చిందని తెలిసి ఎంత ఫీల్ అవుతున్నా